హలో అండి. అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఈరోజు శుక్రవారం, సప్తమి, జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం అంటేనే చాలా విశేషమైన రోజు. ఇక సప్తమి అంటే ఆరోగ్యప్రదమైన రోజు. ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో ఓం శ్రీం లక్ష్మీ అయి నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు ఇలా జపించడం వలన లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరమవుతుంది. లక్ష్మీ కృపా కటాక్షం అనేది ఉంటే మనం ఏదైతే ఆచరిస్తామో, మనం ఏదైతే పని చేస్తూ ఉంటామో అటువంటి కర్మ అనేది సిద్ధిస్తుంది. అంటే మీరు ఏ ఒక్క కర్మ ఆచరించినా అది సిద్ధిస్తుంది. చదివే పిల్లలకి చదువు, ఉద్యోగంలో ఉద్యోగం, వ్యాపారస్తులకి వ్యాపారం, గృహిణులకి వాళ్ళ కళ నిజమవ్వడానికి ఇలాంటివన్నిటికీ కూడా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి. అప్పుడే అవి సిద్ధిస్తూ ఉంటాయి. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అది ఎలా ఉంటుంది అంటే అన్నీ ఉన్నా అనుభవించడానికి ఏమీ ఉండదు. అలా లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఏం లేకపోయినా సుఖంగా ఉంటారు. అంటే అన్నీ ప్రాప్తించిన తృప్తి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈరోజు ఓం శ్రీం లక్ష్మీ అయి నమః అనే నామాన్ని జపించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీం లక్ష్మీ అయి నమః. ఓం శ్రీం లక్ష్మీ అయి నమః. ఓం శ్రీం లక్ష్మీ అయి నమః అనే ఈ మంత్రాన్ని పరిపూర్ణంగా జపించినప్పుడు లక్ష్మీ అనుగ్రహం అనేది మనకి ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు స్థానబలం అనేది ఉండాలి. ఇక్కడ స్థానబలం అంటే ఏంటి అంటే కుటుంబ సభ్యులు మరియు ఆత్మగౌరవం. ఇక సాధిస్తాను అనే ఒక నమ్మకం. ఇది అతి ముఖ్యమైనది. మన జీవితంలో, మన ఇంట్లో మనం వెళ్ళే దారి సుగమంగా జరుగుతుంది అని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనకు సహకరిస్తే ఆ ఒక దారి అనేది సుగమంగానే ఉంటుంది. ఎప్పుడైతే మన చుట్టుపక్కల వాతావరణం మన సంకల్పానికి విషమంగా ఉంటుందో, అంటే విరుద్ధంగా ఉంటుందో, అప్పుడు మన సంకల్పాలు కూడా సిద్ధించవు. అంటే మనం సాధించాలి అనుకుని వెళ్ళే దారిలో కూడా మనకి ఎన్నో ఒక అనుకోని విధమైన అపఘాతాలు కూడా సంభవించవచ్చు. మన జీవితంలో మనం చాలా ఇటువంటి విషయాలను కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా మన ఆలోచనలు మంచిగా ఉండాలి. అంటే మనము ఏదో పనిలో బిజీగా ఉండాలి. ఖాళీగా ఉంటే ఖచ్చితంగా లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలు వ్యత్యాసాలు వస్తూ ఉంటాయో, లేదా చెడు ఆలోచనలు వస్తున్నాయో, మన ఆలోచనల్ని మనమే ట్రైన్ చేస్తున్నాము అని అర్థం. దాని నుండి మన జీవితంలో మన చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, చుట్టుపక్కల వాతావరణాన్ని ఆనందంగా స్వీకరించడం, అలాగే చుట్టుపక్కల ఉన్న సదస్సులతో సంతోషంగా ఉండడం అలవాటు పడితే మీ జీవితంలోని లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడానికి అత్యంత సులభ మార్గాలు మనకు ఏర్పడతాయి. మన సాంప్రదాయం. మన సాంప్రదాయంలో చాలా వరకు మనం కొన్ని విషయాలను ఆచరిస్తూ ఉంటాం, పాటిస్తూ ఉంటాం. ఎన్నో సాంప్రదాయాలైతే సాయంత్రం పూట గడప కడగకూడదు అని ఉంటుంది. ప్రొద్దుటే లేవగానే గడపని కడగాలి. సాయంత్రం పూట గడపని కడగకూడదు. ఇల్లంతా శుభ్రం చేసినా కూడా, ఇంటి బయట శుభ్రం చేసినా కూడా రాత్రి పూట గడప కడగరాదు. సాయంత్రం పూట ఇంటి ముందు ముగ్గులు వేసి మనం పడుకోవడం వలన ఇంట్లో అతీంద్రియ శక్తుల్లో నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అందుకే ఉదయం లేచి మనం ముగ్గులు వేయడం అనేది చాలా మంచిది. అలా ఉండడం వలన దైవశక్తి అనుగ్రహం వస్తుంది. ఇప్పుడు మనం ఒక పుష్పం ఉంటుంది. ఆ పుష్పం అక్కడ పెట్టి దేవుడికి నమస్కరిస్తే దేవుడికి నైవేద్యం చేసినట్టు. అప్పుడు అతీంద్రియ శక్తి దైవశక్తి అనేది ఆ పుష్పానికి ఆకర్షితులవుతుంది. అంటే ఈరోజు ఉదయం మనం వేసిన ముగ్గు ఉంటే గనక అది ముందుగా దేవతలు ఆకర్షించిన తర్వాత ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ దాన్ని ఆకర్షించదు. అదే రాత్రిపూట ముగ్గులు వేసి పెట్టినట్లయితే ఆ మధ్యరాత్రిలో తిరిగే ఏదైతే నెగెటివ్ ఎనర్జీ ఉంటాయో, ఈ ప్రేతాత్మలు అని మనం ఏదైతే అంటామో అటువంటివి ఆ ముగ్గులకి ఆకర్షించిన తర్వాత అవి వాటికి నైవేద్యం అయిపోయి ఉంటాయి. కాబట్టి ఉదయం దేవత ఆకర్షణ జరగదు. దారిద్ర దేవతలు వాటికి ఆకర్షించవు. ఏ ఇంట్లో అయితే సాయంత్రం ముగ్గులు వేసి పెడతారో మరుసటి రోజు ఆ పూజకి పుణ్యఫలం ప్రాప్తించదు. అక్కడ యజ్ఞయాగాదులు చేసిన ప్రతిఫలం ఉండదు. అందువలన ఆ పని కృతవని ఆచరించండి. మరియు రాత్రి సమయంలో ఏ కారణానికి కూడా స్త్రీలు తల దువ్వరాదు. ఇది చాలా గమనించుకోవాలి.
తల దువ్వరాదు. ఇది కూడా అతి ముఖ్యమైనది. మరియు అత్యధికంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ కాలంలో మన సనాతన సంప్రదాయాలలో, సనాతన విషయాలలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో ఆచార విచారాలు ఉన్నాయి. ఎన్నో పద్ధతులున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలియజేస్తూ ఉంటారు. అయితే అందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే, మన జీవితంలో మనము సాత్వికంగా బతకాలి. అప్పుడే మన జీవితం సార్థకత అవుతుంది. ఆ సాత్విక జీవిత విధానాన్ని ఎన్నుకునే మార్గం మన చేతుల్లోనే ఉంటుంది. తండ్రి చేసిన పుణ్యఫలం పిల్లలకు వెళ్తుంది. తండ్రి సంపాదించిన ఆస్తి పిల్లలకు వెళ్తుంది. అదే విధంగా అతను ఆచరించిన పాపం కూడా పిల్లలకు వెళ్తుంది. ఇది అందరూ గమనించాలి. అందువలన మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో, ఏ దృష్టిలో వెళ్తారో అది ఎవరికి వారు గమనించుకోవాలి. కానీ రాత్రిపూట ముగ్గులు వేయరాదు. రాత్రిపూట గడపని కడగరాదు. మరియు గడప మీరు ఖాళీగా ఉంచరాదు. దానికి పసుపు, కుంకుమ ఇలా గడపకి పసుపు రాసి, కుంకుమ పెట్టి దానిపైన పుష్పం గాని ఏదో ఒకటి పెడుతూ ఉండాలి. గడప అనేది ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు. ఇంటి నుండి బయటికి, బయట నుండి ఇంటికి మనం తిరిగే సమయంలో మనతో పాటు దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశం చేస్తారు. ఆ ఇంట్లో చెడు కలలు, చెడు ఆలోచనలు ఉత్పత్తి అవుతూ ఉంటాయప్పుడు. గడప ఎప్పుడు కూడా సుందరంగా, అలంకరంగా, అందంగా ఉండాలి. అప్పుడే దైవశక్తి ఆకర్షణ అవుతూ ఉంటే, మన ఇంట్లో లోపలికి ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ అనేది రాదు. చాలామంది నిద్రించే సమయంలో ఎన్నోగా ఎ ఉలికి పడుతూ ఉంటారు. ఇటువంటివన్నీ అనుభూతి చెందుతూ ఉంటారు. ఎందుకు అంటే, గడపలో ఆ నల్లటి మరకలు గానీ, లేదంటే ఆ గడప పైన ఏదైనా కట్ చేసిన విధంగా గానీ, లేదా దానిపైన ఏదైనా గుర్తులు గానీ ఉంటాయి. మరుసటి రోజు ఇంట్లో చెడు కలలు వచ్చినప్పుడు అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే ఏం చేయాలి అంటే, ఫస్ట్ గడపను కడిగేసి దాన్ని అలంకరణ చేస్తారు. ఇది సనాతన సంప్రదాయం. ఇక్కడే వీటన్నింటికి విలువ. మరియు దాని యొక్క దైవశక్తిని గ్రహించడం కూడా అందుకే. ఆత్మబలం పెరగాలి. దుష్టశక్తులు మన ఇంటి లోపల ప్రభావం చూపించకూడదు. దుష్టశక్తి ఆకర్షించకూడదు. ప్రపంచంలో ఉన్న అంటే ప్రకృతిలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఇంటి లోపలికి ప్రవేశం చేయకూడదు. సింహద్వారమే కదా! దాని నుండే లోపలికి రావాలి మనిషి. మనిషి ఎలా వస్తాడో శక్తి కూడా అలాగే వస్తుంది. ఆ శక్తి రాకూడదు అంటే గడప ఎప్పుడూ కూడా అలంకరించబడి ఉండాలి. రాత్రిపూట గడప కడగరాదు. రాత్రిపూట కొత్త ముగ్గులు వేయరాదు. ఉదయాన్నే ముగ్గులు వేయాలి. గడప కూడా ఉదయాన్నే అలంకరించుకోవాలి. ఈ అలవాటు అభివృద్ధి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో పిల్లలు ఎడ్యుకేషన్‌లో, ఇక భర్త ఏ పని చేస్తూ ఉంటాడో ఆ పనిలో మరియు గృహిణి కూడా సంతోషంగా, ఆరోగ్యంగా అందరూ చక్కగా ఉంటారు. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అయితే అశ్విని, మఘ, మూల నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఈరోజు అత్యంత విశేషమైన రోజు. ఏమనుకున్నా సాధించగలరు. ప్రయత్నించండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రానికి వీరికి మిత్రతార అత్యంత విశేషమైనది. ఈరోజు కష్టపడితే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. శుభం జరుగుతుంది. ఇక కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ వీరికి నైదవ తార. ఇది అంత శుభం కాదు. దీని వలన మనకి కాస్త కోపం ఎక్కువ ఉంటుంది. వెళ్ళిన చోట అవమానాలు ఇటువంటివి ఉంటాయి. దాని నుండి మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు ఏదైనా కష్టపడితే సాధించగలరు. సాయంత్రం వరకు కాస్త స్లోగా వెళ్ళినా సాయంత్రంలోపు మీరు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వీరికి ప్రత్యతార. ఈరోజు మీకు అనుకూలంగా ఉండదు. కాస్త అశుభ ఫలితాలే ఉంటాయి. అనుకోకుండా అపవాదాలు ఇందులో వచ్చేస్తూ ఉంటాయి. కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఆరుద్ర ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నించండి. శుభం జరుగుతుంది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు లాంగ్ జర్నీ లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి చేయకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే విపత్తార అనేది ఆపదలను తీసుకొస్తుంది. ఎవరికైనా డబ్బులు ఇవ్వడం అటువంటివి ఏ కారణానికి కూడా చేయకూడదు. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తించడానికి అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వీరికి జన్మతార. ఆరోగ్యంలో కాస్త వ్యత్యాసాలుంటాయి. ఫుడ్ పాయిజన్ అవ్వడం, లేదంటే ఆరోగ్య సమస్యలు రావడం ఇటువంటివి ఉంటాయి. కాస్త ఆహారం తినేటప్పుడు, బయట తిరిగేటప్పుడు, నీళ్లు సేవించేటప్పుడు అయినంత వరకు హైజీనిక్ చూసుకోండి. ఇంటి ఆహారం తినడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక దివ్య పూజ. రేపు శనివారం అష్టమి ఉంది. కాలభైరవుడికి విశేషమైనటువంటి రోజు. రేపు మూలా నక్షత్రం, ఆంజనేయ స్వామికి కూడా విశేషం. కాబట్టి రేపు ఉదయం చిన్నది ఎక్కడైనా ఉమ్మెత్తకాయ దొరికితే, ఆ ఉమ్మెత్తకాయ తీసుకువచ్చి దాని వెనుక తొడమ తీసేసి, గింజలన్నీ కూడా తీసేసి, అది మంచిగా నీట్‌గా అవుతుంది అప్పుడు. దానిలోకి నెయ్యి పోసి 2 ఒత్తులు పెట్టి, ఒకే ఒక దీపం వచ్చేలాగా దుర్గాదేవి ముందు గానీ, లేదు అంటే ఈశ్వరుడు ముందు గానీ పెట్టి కాలభైరవాష్టకం చదువుకోవాలి. దుర్గాదేవి ముందు పెట్టినట్లయితే, ఇక ఆ దీపాన్ని దుర్గాదేవి ముందు పెట్టినట్లయితే దీప దుర్గా స్తోత్రం అని ఉంటుంది. లేకపోతే దుర్గా కవచం అని ఉంటుంది. లేకపోతే దేవి ఖడ్గమాల ఇలా ఏదో ఒక పారాయణం చేసుకున్నట్లయితే సమస్త శత్రువుల నుండి రక్షింపబడతారు. శత్రు భయం, శత్రువుల నుండి ఆపదలు దూరం అయిపోతాయి. శత్రువుల నుండి గెలవచ్చు కూడా. లేదు ఇవి మేము చేయలేం అనేవారు రేపు పొద్దుటే ఆంజనేయ స్వామికి యథాశక్తి అభిషేకం చేసి సింధూరంతో అర్చించి ఆంజనేయ స్వామికి తమలపాకుపై తేనె రాసి దాన్ని చక్కగా చుట్టి చిన్నగా మాల చేసి ఆ మాలని ఆంజనేయ స్వామికి సమర్పించాలి. తదుపరి సాయంత్రం ఆ మాలను తీసుకొని తమలపాకులు ఇంట్లో ఉన్నవారు భుజించండి. దీని వలన ఆంజనేయ స్వామి రక్షణ మరియు మన సంకల్పాలు సిద్ధిస్తాయి. మనలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు ఉంటే అవి తొలగిపోతాయి. అద్భుతమైన పూజ తప్పక ఆచరించండి. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి చిన్న విగ్రహాన్ని తీసుకొని చక్కగా దేవుడి గదిలో పెట్టుకొని సాయంత్రం లోపు గోపెడ దొరుకుతుంది. దాంట్లో ప్రమిదలు తయారవుతాయి. గోపెడ దొరకలేదా మామూలు ప్రమిదలైనా తయారు చేయండి. వాటితో ప్రమిదలు తయారు చేసి అది లేకపోతే పేడలో కాస్త గంధం పొడి కలిపి చిన్నగా కంచంలాగా పెట్టి దానిపైన మట్టి ప్రమిదలు పెట్టి అందులోకి నెయ్యి పోసి దీపాలు వెలిగించి లక్ష్మీదేవి ముందు పెట్టి ఆ వెలుగులో లక్ష్మికి యథాశక్తి గంధపు నీరు, పసుపు నీరు, కుంకుమ నీరుతో అభిషేకం చేసి అమ్మవారికి ఏదైనా తీయని ప్రసాదం నైవేద్యం చేసి భక్తిపూర్వకంగా కనకదార స్తోత్రం చదువుకోవడం, మహాలక్ష్మి గాయత్రి మంత్రాన్ని జపించడం లేదా లక్ష్మీ అష్టకాన్ని చదువుకోవడం భక్తిపూర్వకంగా ఆచరించండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆర్థిక సమస్య దాని నుండి బయటపడడానికి మార్గాలు ఏర్పడతాయి. కాబట్టి దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.